నువ్వు అన్యులతో పెట్టుకుంటే నువ్వు జయం పొందుతావు. నువ్వు ఇప్పుడు ఎవరితో గొడవ పడ్డావో అతడు ఒకవేళ దేవుని సంబంధి అయితే ఆ వ్యక్తి మీద నీకు జయము గలగదు. నన్ను నిజముగా నా దేవుడే పిలిచి ఉంటే, నన్ను నా దేవుడే ఆయన సేవలో నడిపిస్తూ ఉంటే, నా మీద ఎవడు ఎన్ని కుట్రలు పన్నినా వాడు దెబ్బతింటమే గాని వాడికి నా మీద జయము గలగదు అనే నిశ్చయత మనకు ఉండాలి. నువ్వు దేవుని సంబంధివై ఉంటే చాలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఎవడెన్నన్నా చేసుకుని, ఎవరు ఎంతమందిని తిప్పలన్నా పడలే, వారికి నీ మీద జయము కలగదు. ఎందుకు? మనకు జయమై ఉన్నవాడు దేవుడో.